డిసెంబర్లో పంచాయతీ ఫైట్ కు రెడీ అవుతోంది సర్కార్. ఇందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇక ప్రతి 5 ఏళ్లకు రిజర్వేషన్ మారేలా రొటేషన్ పద్ధతి అమలుకు డిసైడ్ అయ్యింది. 2-3 రోజుల్లో రిజర్వేషన్ల గెజిట్ రానుంది. ఆ తర్వాత వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై క్లారిటీ వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా రిజర్వేషన్లను 50% పరిమితితో ఖరారు చేస్తూ రెడీ చేసిన సమగ్ర నివేదికను డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్ట్ రెడీ చేయనుంది. 1-2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ నివేదికను పంపించనుంది. రిజర్వేషన్ల జాబితా జిల్లాలకు చేరిన వెంటనే కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు. 2 రోజుల్లోనే జిల్లా స్థాయి అధికారులు పరిశీలన పూర్తి చేసి అధికారికంగా రిజర్వేషన్ల గెజెట్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఏ గ్రామంలో సర్పంచ్ పదవి ఏ వర్గానికి దక్కింది, వార్డు సభ్యుల స్థానాలు ఎవరెవరికి కేటాయించారనే విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు తగ్గట్టుగా 50% లోపే రిజర్వేషన్లు ఉండేలా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా జాబితాను కలెక్టర్లు రూపొందించనున్నారు. డెడికేటెడ్ కమిషన్ కూడా నివేదికను అందించింది. రిజర్వేషన్లపై గెజెట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల 25 లేదంటే 26న పంచాయతీ ఎన్నికల నగారా మోగేలా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా లేదా మండల యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న గ్రామాల లిస్ట్ సిద్ధం చేస్తారు. ఆ జాబితాలో టాప్ లో ఉన్న గ్రామాలను ఆయా వర్గాలకు కేటాయిస్తారు. మామూలుగా ఒక మండలంలో 20 పంచాయతీలు ఉండి అక్కడ ఎస్టీ జనాభా శాతం ప్రకారం 4 సీట్లు రావాల్సి ఉంటే ఆ మండలంలో గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న మొదటి 4 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీల విషయంలోనూ ఇదే పద్ధతి పాటిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్న చోట సర్పంచ్ స్థానాలన్నీ 100% గిరిజనులకే రిజర్వ్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా అత్యధికంగా ఉండి రిజర్వేషన్ మారే అవకాశం లేని చోట మాత్రం పాత రిజర్వేషనే కొనసాగే ఛాన్స్ ఉంటుంది. మిగతా చోట్ల జనరల్ నుంచి రిజర్వ్డ్, రిజర్వ్ నుంచి జనరల్ కి సీట్లు మారుతాయి. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమ్యూనికేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఖరారు చేయనున్నారు. బీసీలో ఏ, బి, సిడి అనే వర్గీకరణ పంచాయతీ ఎన్నికల్లో ఉండదు. అందరినీ బీసీలుగానే పరిగణిస్తారు. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం సీట్లు ఇచ్చాక మిగిలిన కోటాలో మాత్రమే బీసీలకు సీట్లు సర్దుబాటు చేస్తారు. సాధారణంగానే బీసీలకు 23% దాకా వస్తుంది. ఇక మొత్తం సీట్లలో 50% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ప్రతి కేటగిరీలోనూ సగం సీట్లు మహిళలకు కేటాయించి లాటరీ సిస్టంతో వార్డులు, గ్రామాలను రిజర్వ్ చేయనున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అవలంబిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్లు ఖచ్చితంగా మారేలా రొటేషన్ పద్ధతిని అమలు చేస్తుంది. దీంతో ఒకే వర్గానికి చెందిన వారు లేదా ఒకే కుటుంబం ఏళ్ల తరబడి పదవుల్లో కొనసాగే అవకాశం ఉండదు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఏ స్థానం కేటాయించారో పరిశీలించి దానికి భిన్నంగా ప్రస్తుత జనాభా తామాషా ప్రకారం కొత్త రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికల ఏర్పాట్లు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ తో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణ లాంటి అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 23న ఓటర్లు తుది జాబితా ప్రచురించనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక షెడ్యూల్ ప్రకటిస్తామని, దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు శాఖను కూడా ఆదేశించారు. 2 విడతల్లో ఎన్నికలు జరగవచ్చా, లేదంటే 3 విడతల్లో ఎన్నికలు పెట్టాలా అనే దానిపై చర్చ జరిగింది. అయితే ఎక్కువ మంది 3 విడతల్లో ఎన్నికలు జరపాలని సూచించినట్లు తెలిసింది. డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉంది.